లోయర్ మానేరు డ్యాం పరివాహక ప్రాంత ప్రజలను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భయభ్రాంతులు గురి చేస్తున్నారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ యాక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. కరీంనగర్లో పేదల భూములకు, ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అది రాక మనం ఆపడానికి లేదు, చట్టం అయింది. ఒక చట్టం ప్రకారం వస్తుంది నోటీసు. అది మనకు సంబంధించి వాళ్ళు చేసే చట్టం ప్రకారం పేదల పక్షాన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అని ఒకటి వేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సంబంధించి ఈ నోటీసులు ఇప్పించడం జరిగింది. దీన్ని పక్కకు పెట్టి అసలు ఎప్పుడు యాక్ట్ అయింది, ఎందుకు ఇచ్చిండు, ఇదంతా కూడా దాచిపెట్టి దీనికి హైడ్రా, కాడ్రా అని స్థానిక శాసనసభ్యుడు దీనికి వీళ్ళందరినీ కూడా రివర్స్గా భయభ్రాంతులకు గురి చేస్తారు. గతంలో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం మోసం చేయదు. ఈరోజు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ ఈ పేదలను ఆదుకునే ప్రభుత్వం ఇది. అన్ని రకాలుగా పేదల పక్షాన పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఆనాడు చట్టం చేసినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి వాళ్ళే చేసి ఇవాళ వాళ్ళ ద్వారానే ఆ చట్టం ద్వారా నోటీసులు వస్తే దానికి మా మీద మరి ఇలా బురద పోసి దానికి గంగుల కమలాకర్ స్థానికుడు ఏదో బుల్డోజర్ పెడుతున్నట్టు ఆ బుల్డోజర్ ముందు ఈయనే వంట అని చెప్పి రకరకాలుగా మరి ఇటువంటి దుష్ప్రచారం చేసేదాన్ని ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి